అమెరికాకే సంబంధించిన డిఫెన్స్ ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటిది ఏంటంటే, గల్ఫ్ దేశాలను అలర్ట్ గా ఉండండి. అమెరికా నటాంజ్ కావచ్చు, ఇస్ఫహాన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి అణుక్షేత్రాల మీద ఇప్పటికీ 3 times అటాక్ చేసింది. అట్లాగే కర్గదీవులో ఉన్నటువంటి అణుక్షేత్రం మీద కూడా అటాక్ చేసింది. ఇవన్నీ అణు విద్యుత్ కేంద్రాలు. ఈ అణు విద్యుత్ కేంద్రాలలో ఆ ఉండేటటువంటిది కూడా వృద్ధి చేసిన యురేనియానికి సంబంధించిన ముందు ఉండేటటువంటి రా మెటీరియల్. అక్కడ అవి పేలితే కూడా ఇవి మన పెద్ద ఎత్తున ప్రమాదం సోకుతుంది. అంటే అణ్వస్త్రాలకు వాడేటటువంటిదే కాబట్టి రేడియేషన్ పెద్ద ఎత్తున ఉంటుంది. ఇప్పుడు అవి కొంత డేంజరస్ జోన్ లోకి వెళ్ళాయి. అయినా సరే అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి కాబట్టి అక్కడ వచ్చే అణు విధ్వంసం మీ దేశాలకు కూడా ప్రమాదం వస్తుంది. మనం చూసాం కదా, కువైట్ పదే పదే అక్కడ రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవాల్సి వచ్చింది. అట్లాగే ఒక దేశం నుండి ఒక దేశానికి పారిపోయే పరిస్థితి వచ్చింది. ఇరాన్ లో అణ్వస్త్రాలు దెబ్బతిన్నా, అంటే అణుక్షేత్రాలు దెబ్బతిన్నా, లేదా అణు విద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నా ఇరాన్ తో పాటు పక్కన ఉన్నటువంటి గల్ఫ్ దేశాలకు ప్రమాదకరం. ఆ లెక్కకు వస్తే పాకిస్తాన్ కి, ఆఫ్ఘనిస్తాన్ కి, భారతదేశానికి కూడా ప్రమాదం సరిహద్దులు ఉంటుంటాయి కాబట్టి.